అందరికీ నమస్కారం అండి. అటుకులతో రకరకాల టిఫిన్స్ ఎన్నో రకాలు చేసుకుంటాం. ఈరోజు అటుకులను ఉపయోగించి క్రిస్పీ ఫింగర్ స్నాక్స్ తయారు చేసుకుందామండి. ఈ ప్లేట్ చూస్తే ఏమనిపిస్తుందండి, ఒక పెయింటింగ్ లాగా ఉంది కదా. కానీ ఒక మంచి రుచికరమైన పర్పుల్ చట్నీ తయారు చేసుకుందామండి. సీజన్లో దొరికే నేరేడు పండ్లతోటి తయారయ్యే ఈ పర్పుల్ చట్నీ. అలానే ఇప్పుడు మనం క్రిస్పీ పోహా ఫింగర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు అటుకులను వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత, ఇవి నేను తీసుకున్నవి థిక్ అటుకులండి. అందు గురించి మనం 1/4 కప్పు నీరు పోసుకుని ఒక 15 నిమిషాలు నానపెట్టుకుందాం. అదే పలచని అటుకులు అయ్యంటే ఒక 8 నుంచి 10 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతాయండి. ఇప్పుడు ఇలా బాగా నీళ్లు వేసుకున్న దాని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వేడెక్కిన తర్వాత 1 అరకప్పు శనగపిండి వేసుకుని కొద్దిగా కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉందామండి. ఇది అటుకుల్లో బైండింగ్ గురించి మనం వాడతాం. ఇలా బాగా ఫ్రై అయ్యి కొద్దిగా రంగు మారిన ఈ శనగపిండిని మనం కలిపి ఉంచుకున్న అటుకుల్లో వేసుకుందాం. ఇప్పుడు మనం అదే కడాయిలో 1 స్పూన్ నూనె వేడైన తర్వాత 1 అర స్పూను జీలకర్ర, 1 అర స్పూన్ ఇంగువ, 1 మన కారానికి సరిపడని నేనైతే 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ముక్కలు వేసుకున్నానండి. వీటిని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిరపకాయలు బాగా వేగేయండి. జీలకర్ర కూడా బాగా వేగింది. మంచి ఘాటైన వాసనతో ఉన్న వీటిని ఇప్పుడు మనం అటుకులు శనగపిండి ఉన్న బౌల్లో వేసుకోవాలండి. అంతకుముందు 1 గుప్పెడంత కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నామండి. ఇప్పుడు మనం తయారైన తాలింపుని మొత్తం వేసుకుని ఇంకొంచెం రుచి పెరగడానికి ఇంకొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని ఇవన్నీ అటుకులు శనగపిండిలో బాగా కలిసేలాగా కలుపుకుందామండి. మనం అటుకుల్ని నానపెట్టుకున్నాం కదండి. అటుకుల్లో ఉన్న తడితోటే శనగపిండి ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయి ఒక మెత్తటి గట్టి ముద్దలాగా తయారు చేసుకుందాం. ఒక గట్టి ముద్దలాగా తయారైన దీన్ని కొద్దిసేపు బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకోండి, అంటుకోకుండా బాగా వస్తాయి. దీన్ని మనకు కావాల్సిన షేప్లోని సిలిండ్రికల్ కానీ ఫ్లాట్గా కానీ కట్టర్స్ ఉంటే కట్టర్స్తో కానీ తయారు చేసుకుందామండి. చిన్న చిన్న బాల్స్ తీసుకొని నేనైతే సిలిండ్రికల్ షేప్లో తయారు చేసుకుని పెట్టుకుంటున్నా. కొత్తగా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త వంటలు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇలా తయారయ్యాయండి మొత్తం ఫింగర్స్ అన్నీని. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై అవ్వడానికి సరిపడినంత నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు వదిలేద్దాం. కొద్దిసేపటి తర్వాత కొన్ని చొప్పున ఈ అటుకుల ఫింగర్స్ అన్నిటినీ వేసుకుని 2 వైపులు తిప్పుతూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అటుకులలో ఐరన్, విటమిన్లు ఉండి శరీరానికి అవసరమైన శక్తి అందించి రోజంతా చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుందండి. డైజెషన్ సమస్యలకి
అసిడిటీ సమస్యలకి ఉపశమనం కలిగిస్తుందండి. అటుకులు ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు రెండు వైపులు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్న ఈ క్రిస్పీ పోహా ఫింగర్స్ ఇంకొద్దిసేపట్లో రెడీ అయిపోతాయండి. ఇవి తప్పకుండా మీరు తయారు చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి లంచ్ బాక్సుల్లో స్నాక్ కింద కూడా ఇవ్వచ్చండి. తక్కువ నూనెతో మంచి ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్తానండి. ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు ఇలాంటి కరకరలాడుతున్న వాటిని చేసుకుని రుచి చూస్తే అసలు ఆ మజాయే వేరండి. బాగా ఫ్రై అయిన ఈ పోహా ఫింగర్స్ రెడీ అయిపోయినాయండి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అలానే మిగిలిన వాటన్నింటినీ కూడా ఇలానే వేసుకుని గోల్డ్ కలర్లోకి మారే వరకు ఫ్రై చేసుకుందాం. సీజన్లో దొరికే పళ్ళతోటి మనం రకరకాల జామ్స్, స్క్వాషెస్, జ్యూసులు తయారు చేసుకుంటామండి. అలాంటి వాటిల్లో ఈ సీజన్లోనే ప్రత్యేకంగా దొరికే మంచి ఆరోగ్యకరమైన పండు నేరేడు పండు అండి. దాన్ని ఒక కప్పుడు తీసుకుని ఉప్పు నీటిలో నానపెట్టుకుని కొద్దిసేపు ఉన్న తర్వాత శుభ్రంగా కడిగి తడి లేని వాటన్నింటినీ తీసుకుని ఇప్పుడు మనం మధ్యలోంచి సీడ్ తీసుకొని పల్ప్ అంతా ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి వేసుకుందాం. ఈ పచ్చడి నేను తయారు చేసేటప్పుడు ఎలా వస్తుందో అసలు రుచి అనుకున్నాను, కానండి తయారు చేసిన తర్వాత అద్భుతం అని చెప్తానండి. తప్పకుండా తయారు చేసుకోండి. తీపి, పులుపు, కమ్మటి రుచితోటి ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ పచ్చడి ఇలాంటి స్నాక్స్, దోశ, ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుందండి. కట్ చేసి వేసుకున్న ఈ నేరేడు పండు ముక్కలన్నిటిలోని 3 పొట్టువలసిన వెల్లుల్లి రేకలు, మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలు వేసానండి. అలానే పచ్చి కొబ్బరి ఉంటే ఒక అరకప్పు, లేదంటే కొబ్బరి తురుము ఒక అరకప్పు వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసి నీరు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ఒక బౌల్లో పెట్టుకుని 1 స్పూన్ నేతులను, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1 రెమ్మ కరివేపాకుతో తాలింపు పెట్టుకుని కలుపుకుందామండి. దీన్ని నాకైతే ఎంతో చాలా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ రుచి మాత్రం సూపర్ అద్భుతం అండి. తప్పకుండా తయారు చేసుకోండి. నౌ టేస్టింగ్ టైం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్రిస్పీ పోహా ఫింగర్స్ తోటి ఈ నేరేడు పండ్ల పచ్చడి కాంబినేషన్ చాలా అద్దిరిపోయిందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉన్న వీటిని తప్పకుండా తయారు చేసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. ఈ 2 వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోండి.